అనంతకృష్ణ గారు. అవును. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంహస్సంహతి మూర్తవర్ణకశిపవ్యాహారదో ప్రక్రియా సంహారాకృతి ధర్మరోధక ఘటాసంఘాత హర్యక్షకృత్ సంహద్యుద్భటఘోర దర్శన సటా సంవర్త శోభావధి బంహిష్టాకిల దీన రక్షణ కృపావార్ధీ నరసింహ ప్రభో. సభకు నమస్కారం. ఈరోజు సుప్రసన్న సాహిత్య వివేచన కార్యక్రమంలో 30వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేకంగా తెలంగాణ విశ్వవిద్యాలయం నిజామాబాద్లో ఉన్నటువంటి డాక్టర్ గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి వారు ఈరోజు మనకు సుప్రసన్న గారి దర్పణం విమర్శ గ్రంథం మీద విశ్లేషణాత్మక ప్రసంగం చేస్తారు. వారు మనకు సుప్రసన్న సాహిత్య వివేచన 12వ భాగంలో కూడా ఒక మంచి చక్కటి ప్రసంగాన్ని అందించారు, భావసంధ్య అనేటువంటి గ్రంథం పైన. అప్పటికి ఇప్పటికి సంతోషకరమైనటువంటిది అంటే బాలశ్రీనివాసమూర్తి గారికి పదోన్నతి లభించింది. ఇప్పుడు వారు అసోసియేట్ ప్రొఫెసర్గా తెలంగాణ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అక్షరార్చన భారత భారతి. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. మీరు మీ ప్రసంగాన్ని కొనసాగించవచ్చును. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. అయ్యా, చాలా రోజుల క్రితము 12వ కార్యక్రమంలో భాగంగా నేను భావసంధ్యపై ప్రసంగం చేసినప్పుడు పెద్దలు గిరిజా మనోహర్ బాబు గారు, మిత్రులు కృష్ణమూర్తి గారు మరొకసారి నువ్వు ప్రసంగం చేయాలి అని అన్నారు. అప్పుడు నేను తప్పకుండా చేస్తానని నేను వారికి మాట ఇచ్చాను. అయితే ఇంత తొందర ఈ కాల వ్యవధిలో నా ప్రసంగము చేయవలసి వస్తుందని నేను భావించలేదు. నిన్న గాక మొన్న ఒక 2 రోజుల క్రితము గిరిజా మనోహర్ బాబు గారు ఈ వారము నువ్వు ప్రసంగించాలి అని అన్నారు. అంటే వెంటనే కొంచెం ఇబ్బంది కదా సార్ అని నేను అన్నాను. అంటే తప్పకుండా నువ్వు మాట్లాడాలి అని అంటే గ్రంథం యొక్క ఎంపిక నాకు స్వేచ్ఛనిచ్చారు. నేను అప్పుడు దర్పణం అనే సుప్రసన్న గారి వ్యాస సంకలనం గురించి మాట్లాడతాను అని చెప్పాను. నాకు చాలా తక్కువ వ్యవధి ఉండింది, కేవలం 24 గంటల సమయం మాత్రమే. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, శ్రోతలు అందరూ కూడా సుప్రసన్న గారి సాహిత్యాన్ని గురించి నాకంటే ఎక్కువగా అధ్యయనం చేసిన వాళ్ళే. అందువలన బహుశా నా అధ్యయనము అనేది అంతగా కొత్తగా ఏముంటుందో ఉండదో అనేది నాకు సందేహమే. అయితే నాదైన ఒక కోణంతో ఈ గ్రంథాన్ని పరిచయం చేయాలి అని అనుకున్నాను. ఒక అక్షర తపస్వి, నాకు పితృ సమానులు అయిన సుప్రసన్న గారి ఒక రచన గురించి మాట్లాడడం అనేది నాకు గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉంటాను. అందువలన నేను నిజానికైతే కొంత వ్యవధి ఉన్నట్టయితే భావుక సీమ మీద మాట్లాడదామని పథక రచన చేసుకున్నాను. కానీ చాలా స్వల్ప వ్యవధి ఉండడం వలన నేను దర్పణం అన్న సాహిత్య వ్యాస సంకలనాన్ని తీసుకుంటున్నాను. దీంట్లోనూ నేను పూర్తిగా అన్ని వ్యాసాలను కాకుండా కొన్ని వ్యాసాలను మాత్రము పరిచయం చేసేందుకు ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఈ గ్రంథానికి సంబంధించి నాకు సుప్రసన్న గారు 2004లో ఒకసారి టివోలీ గార్డెన్స్లో సద్గురు శివానందమూర్తి గారు వారి నిర్వహణలో జరిగే కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు నేను వెళ్ళాను. సుప్రసన్న గారు వచ్చారు. అప్పుడు వారు ముందుగా నాతో అన్నారు, గురువుగారి చల్లని స్పర్శ వలన
నావి మరొక 2 పుస్తకాలు త్వరలో రాబోతున్నాయి శ్రీనివాస్. అవి నేను ప్రచురిస్తాను అని అనుకోలేదు. అవి ప్రచురణ పొందుతాయని నేను అనుకోలేదు. కానీ గురు కృపతో అది సాధ్యమవుతున్నది. ఆ 2 పుస్తకాలు త్వరలో ఆవిష్కరణ జరుగుతున్నది అని నాకు సూచనగా చెప్పారు. అవి 2 దర్పణం ఒకటి, బహుశా సమర్చన అని అనుకుంటాను. ఆ 2 పుస్తకాలు. ఆ 2 పుస్తకాలకు సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమము 2004లో జరిగింది. నాకింకా బాగా గుర్తున్నది. 2004లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ ఆవిష్కరణ జరిగింది. సాయంత్రం వేళ మా గురువుగారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా నేను ఆ కార్యక్రమానికి ప్రత్యేకంగా వెళ్ళాను. అప్పుడు నేను ఒక దినపత్రికకు సాహిత్య వార్తలు రాసే సాహిత్య విలేకరిగా ఉండేవాడిని. ఆ కార్యక్రమంలో సిద్ధేశ్వరానంద స్వామి వారు కూడా వచ్చారు. ఆ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఇంకా నాకు కళ్ళ ముందు ఆ కార్యక్రమం కనిపిస్తూ ఉన్నది. అప్పుడు చాలా మంది సుప్రసన్న గారి జీవన తాత్విక, సాహిత్య తాత్వికతల మీద ప్రసంగాలు చేసిన సంగతి నాకు గుర్తున్నది. ఇక్కడ ఒక గొప్ప ఔచిత్యాన్ని మనము పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఆ ఔచిత్యానికి సుప్రసన్న గారిని మనము హార్దికంగా ప్రశంసించవలసి ఉన్నది. ఈ దర్పణం సాహిత్య తాత్విక వ్యాస సంకలనాన్ని సుప్రసన్న గారు సుప్రసిద్ధ వక్త, కవి, విమర్శకులు, చరిత్రకారులు, ప్రముఖ జాతీయవాది, ఉద్యమకారులు భండారు సదాశివరావు గారికి అంకితమిచ్చారు. ఇప్పుడు నాతో అనేక సందర్భాలలో సుప్రసన్న గారు చెప్పిన అంశం ఏమిటి అనంటే, ప్రత్యక్షంగా నేను అత్యవసర పరిస్థితి కాలంలో ప్రత్యక్షంగా నేను ఉద్యమ దాంట్లో భూమిక నిర్వహించే అవకాశం లేకున్నా పరోక్షంగా నా వంతుగా అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా నేను కూడా పోరాటం చేశాను. అది నాకు సంతృప్తిగా ఉంది. బండారు సదాశివరావు గారు లాంటి వాళ్ళు ప్రత్యక్షంగా అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడి చాలా త్యాగాలు చేసి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారి పట్ల నాకు అపారమైన గౌరవం అని సుప్రసన్న గారు చాలా సార్లు నాతో చెప్పారు. అందుకు బహుశా వారికి ఉన్నటువంటి ఆ మన్ననకు ప్రతిరూపంగా ఈ దర్పణం వ్యాస సంకలనాన్ని వారికి అంకితం ఇచ్చారు. ఈ విషయంలో సుప్రసన్న గారు గొప్ప ప్రశంసనీయమైన ఔచిత్యాన్ని పాటించారు. బండారు సదాశివరావు గారు వరంగల్ ప్రాంతంలోనే కాక యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ గొప్ప సాహితీవేత్తగా, జాతీయవాదిగా ప్రసిద్ధులు. ఇప్పుడు దర్పణం సాహిత్య మరియు తాత్విక వ్యాసాల గురించి మాట్లాడుతున్నప్పుడు ముందుగా ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి పెద్దలు మీతో నా అభిప్రాయాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఇదివరకే భావసంఖ్య కార్యక్రమంలోనూ నేను నా అభిప్రాయాన్ని ఇట్లాగే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఈ పుస్తకానికి సంబంధించిన సమీక్షలో కూడా నా అభిప్రాయాన్ని అట్లాగే చెప్తున్నాను. ఏమిటి అనంటే, ఎందుకో తెలుగులో సుందరమైన వచనం అనేది బాగా ప్రాధాన్యతను సంతరించుకోని అంశంగా నాకు కనిపిస్తూ ఉంటుంది. వచనాన్ని ఎట్లాగైనా రాయొచ్చు, అది అందంగానే ఉండవలసిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువ అనిపిస్తుంది. కానీ వచనాన్ని కూడా చాలా సౌందర్యవంతంగా, చాలా ఆలంకారికత కొట్టొచ్చినట్టుగా కనిపించకుండా ఆలంకారికంగా రాయొచ్చు అనుకునే వాళ్ళు వచన రచయితల్లో బాగా తక్కువ. మరి ఆ మాటకొస్తే విమర్శకులలో ఈ అందమైన వచనాన్ని గురించి ఆలోచించే వాళ్ళ సంఖ్య బాగా తక్కువ అనే అనిపిస్తుంది. ఇటువంటి తక్కువ మంది ఇట్లా ఆలోచిస్తారు. అందంగా రాయాలి, వచనాన్ని అందంగా రాయాలి, విమర్శ చెప్పేప్పుడు కూడా అది అందంగా ఉండాలి. ఆ అభివ్యక్తి, ఆ సుప్రసన్న గారికి బాగా ఇష్టమైన పదాలలో ఒక పదం బహుశా అభివ్యక్తి. ఆ అభివ్యక్తిలో మనదేదో ఒక ప్రత్యేకత తప్పకుండా ఉండాలి అని తప్పించే ఒక శుద్ధ వచన రచయితలలో సుప్రసన్న గారు ఒకరు అని ఈ దర్పణం వ్యాసాలు చదివిన వాళ్లకు ఎవరికైనా గాని అది అవగతమవుతుంది. అంటే ఎక్కడ ఏ పదాన్ని, ఏ మాటను,
ఎట్లా వాడాలి, అక్కడ అదే పదం అట్లాగే ఉంటుంది. అక్కడే అట్లా ప్రతిష్టాపితం అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. కొన్ని కొన్ని సందర్భాలలో నాకు అనిపిస్తుంది, తిలక్ తన వచన కవిత్వంలో ఎట్లానైతే ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందు చూపిస్తారో, అప్పుడప్పుడు మనకు సుప్రసన్న గారు రాసే వచనంలో కూడా అటువంటి దృశ్యం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ దృశ్యం మనకు చెదిరిపోకుండా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఆ ఉదాహరణ ఏమిటి అనంటే, సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులలో ఒకరు ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. తెలుగువారు బాగా గర్వించదగిన గత తరానికి చెందిన సుప్రసిద్ధ కర్ణాటక గాత్ర సంగీతవేత్తలలో బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ఒకరు. ఆయన సంగీత కచేరీ ఒకసారి సుప్రసన్న గారు విన్నారట. ఏమని అంటారు అనంటే ఆ సంగీత కచేరీని గురించి, ఒకసారి ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ సంగీత కచేరీ జరిగింది 2-3 ఏళ్ల క్రితం. వారు ఆ కచేరీ చివర లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని గానం చేస్తున్నారు. 70 ఏళ్లు దాటిన ఆ వయస్సులో ఆయన గానంలో సంసారం అనే ఘోరమైన అడవిలో దారి తప్పి చలిస్తూ క్రూర మృగముల చేత తరమబడుతూ ఉన్న అజ్ఞాని అయిన జీవుడు, స్వామి నీవే రక్షించమని అరిచే అరపు ఆర్త గజేంద్ర ఘీంకారం వల్ల వినబడుతూ దుఃఖపు గనులను తవ్వుతూ వచ్చింది. ఆ కచేరీలో కలిగిన ఆర్తి అనుభవం కొన్ని నెలల దాకా నన్ను తరుముతూనే ఉన్నది. ఇది ఇంత చక్కగా ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందు వచనంలోనూ నిలబెట్టి చూపించగలిగే ప్రజ్ఞ, ఆ సాధన, ఆ ముద్ర సుప్రసన్న గారిది. ఎక్కడైనా ఏదైనా చెబుతూ ఉన్నప్పుడు తనకు సంబంధించినటువంటి వాదాన్ని వాదంగా కాకుండా మృదువుగా చెప్పే తీరు మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటది. దీంట్లో ఒక దగ్గర ఒక వ్యాసంలో, ఆ వ్యాసం పేరండి నిత్య జీవితం సౌందర్యానుభవం. దీంట్లో చెప్తారండి, శ్రీ విద్యా సంప్రదాయంలోని శ్రీచక్రార్చనం ఎంత ముఖ్యమైనదో బొడ్డెమ్మ పండుగ కూడా అంతే ముఖ్యమైనది. బతుకమ్మ పండుగ కూడా నవరాత్రులతో సమాంతరంగా గౌరీదేవి ముఖ్య అర్చనీయగా ఆచరింపబడటం, సృష్టి వికాసానికి జీవన ఉద్వేలతకు సంకేతాలైన పూలు ప్రధాన ద్రవ్యంగా వాడడం మన బ్రతుకు సారాంశాన్ని, చైతన్యాన్ని అభివ్యక్తం చేస్తున్నది. ఈ పండుగను చేయడానికి సామాజికంగా ఏ విధి నిషేధాలు లేవు. అందువల్ల లిటిల్ ట్రెడిషన్, గ్రేట్ ట్రెడిషన్, అల్ప సంప్రదాయం అయ్యా మీరు ఇక్కడ వారు ఏమి చెప్పాలి అని అనుకున్నారో దాన్ని స్పష్టంగా చెప్పడము, అది కూడా ఎటువంటి వాదన చేస్తున్నట్టుగా కాకుండా తమ అభిప్రాయాన్ని సతార్కికంగా ప్రతిపాదించడం సుప్రసన్న గారి వ్యాసాల అక్రమంలో మనకు తరచుగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద తాము ఏ విషయాన్ని చెప్పాలనుకున్నారో దాన్ని మృదువైన పద్ధతిలో, తార్కికమైన పద్ధతిలో చెప్పడం ఈ వ్యాసాలలో అన్నిట్లోనూ కనిపిస్తుంది. అసలు దర్పణం వ్యాసాలను నేను సాహిత్య వ్యాసాలు అని అనడం లేదండి. మొత్తం సాహిత్య వ్యాసాలు కాదు, మొత్తం 18 వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలన్నీ కూడా ఒకే సంవత్సరంలోనూ, ఒకే సందర్భంలోనూ, ఒకే కోణంలోనూ, ఒకే ప్రాతిపదిక పైన లేదా ఒకే సంస్థ కోసమో రచించినవి కావు. కొన్నేమో సెమినార్లలో చదివిన వ్యాసాలు, కొన్నేమో వివిధ సంచికల్లో వచ్చిన వ్యాసాలు, కొన్నేమో కేవలం 3-4 ప్రముఖ సాహితీవేత్తలను ఏరి కోరి ఎంపిక చేసుకొని రచించమని రాసినటువంటి వ్యాసాలు, కొన్నేమో ముందు మాటలకు సంబంధించిన వ్యాసాలు, 1-2 1970 నాడు రాసినటువంటి వ్యాసాలు, 70 నాడు రాసిన వ్యాసాలు. ఇక్కడ చిత్రం ఏమిటి అనంటే, విమర్శకులకు ఆ వయస్సుతో పాటు అధ్యయనము పెరగడం వలన, అధ్యయనంతో ఏర్పడిన అనుభవాలు పెరగడం వలన విమర్శ రాణిస్తూ ఉంటుంది అని అంటారు. కానీ సుప్రసన్న గారు 1970లోనూ, అంటే అప్పటికి ఇంకా ఆయన చాలా చిన్న వయసులో ఉన్నప్పటికీ చాలా లోతైనటువంటి పరిశీలనతో వ్యాసం రాసినట్టుగా మనకు దీంట్లో ఒక వ్యాసం ఉంది, సాహిత్యము జాతీయకరణ అని. చాలా మౌలికమైన సైద్ధాంతిక ప్రతిపాదనతో కూడిన వ్యాసం. ఇట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన వ్యాసాలు అన్ని ఒక సంకలనంగా వచ్చినాయి. అవే ఇది మనకు ఈ పుస్తక రూపంలో వచ్చింది, దర్పణం అనే పుస్తక రూపం. ఇక్కడ చేకూరు రామారావు గారు అన్నారు,
కొన్నేమో సాహిత్యాన్ని గురించి రచించిన వ్యాసాలు, కొన్నేమో సుప్రసన్నను గురించి తెలిపే వ్యాసాలు అని. సరే, నిజమే. సాహిత్యాన్ని గురించి రచించిన వ్యాసాలు ఉన్నాయి. సుప్రసన్న గారు వారి యొక్క నేపథ్యాన్ని గురించి చెప్పిన వ్యాసాలు ఉన్నాయి. ఇక్కడ మనము నేను గమనించిన అంశం ఏమిటి అనంటే 3 రకాలైన వ్యాసాలు దర్పణంలో ఉన్నాయి. ఒకటి సాహిత్య తత్వాన్ని గురించి చెప్పేవి. 2 తత్వాన్ని గురించి చెప్పేవి. 3 సుప్రసన్న సాహిత్య తత్వాన్ని గురించి చెప్పేవి. ఇట్లా సాహిత్య తత్వాన్ని గురించి చెప్పే వ్యాసాల గురించి ఒక అంశాన్ని తీసుకుంటాను. సుప్రసన్న గారి సాహిత్య తత్వాన్ని గురించి చెప్పే అంశాన్ని గురించి ఒక 2 వ్యాసాలు, సుప్రసన్న గారి జీవన నేపథ్య తత్వాన్ని వివరించే 1, 2 వ్యాసాలలో నుంచి సారాంశాన్ని నేను ముందు నివేదించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మొట్టమొదటగా చెప్పవలసిన అంశం ఏంటంటే, సుప్రసన్న గారు ప్రస్ఫుటంగా చాలా సందర్భాలలో ప్రకటించినట్టుగానే దర్పణంలోనూ ప్రకటించినటువంటి అంశం ఒకటి ఏమిటి అనంటే, నా నా సాహిత్యం మొత్తానికి కూడా ఒక పునాది ఉంది. ఆ పునాది జాతీయత అని. ఆ జాతీయత ఎప్పుడైనా సరే విశాలమైన మానవీయతకు ఎటువంటి వ్యతిరేకమైనది కాదు. జాతీయత అనేది నాకు పునాది. దానికి సంబంధించినటువంటి ఒక విశాలమైన ప్రాతిపదిక అంతర్జాతీయమైన మానవీయ సమాజము అని అంటూ వారు చెప్పిన అంశాలలో కొన్ని నేను ముందుగా ఒక వ్యాసంతో నేను ప్రారంభిస్తానండి. అది ఆ వ్యాసం పేరు సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర. సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర. 1999లో తెలుగు అకాడమీ వాళ్ళు రచించమని కోరితే రాసినటువంటి పరిశోధన పత్రము. ఇది సాహిత్య అకాడమీ సంగోష్ఠి సెమినార్లో వచ్చినటువంటి వారు చదివినటువంటి ప్రసంగ పత్రము యొక్క సారాంశము ప్రసంగ పత్రమే. చాలా గొప్ప వ్యాసం. మొదటి వ్యాసం. సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర ఈ 2 సరస్వతీదేవి యొక్క 2 పార్శ్వాలు అంటారు. సహృదయ కవిముఖాలు అంటారు. ఇక్కడ ఈ 2 పరస్పర పూరకాలు అంటారు. అంటూ ఒక్కసారి నేను 1990లోకి వెళ్ళేటందుకు ప్రయత్నం చేస్తాను. ఆనాటి జ్ఞాపకాలలోకి. 1990లో 90 అక్టోబర్ నెల తెలుగు యూనివర్సిటీ అక్కడ ఒక స్మారక ప్రసంగాన్ని నిర్వహిస్తున్నది. ఆ స్మారక ప్రసంగం తెలుగు యూనివర్సిటీలో కళాభవన్లో ఒక ఆడిటోరియంలో లోపల జరుగుతున్నది. ఆ స్మారక ప్రసంగాన్ని నిర్వహింపజేస్తున్న వారు ఆచార్య నాయని కృష్ణకుమారి గారు. అప్పుడు తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అది నాయని సుబ్బారావు గారి స్మారక ప్రసంగం. నాయని సుబ్బారావు గారి స్మారక ప్రసంగము చేస్తున్న వారు ఆచార్య సుప్రసన్న గారు. అప్పుడు నేను ఎంఏ పూర్తి చేసుకున్న విద్యార్థిని. ప్రత్యేకమైన ఆసక్తితో 1-2 విద్యార్థులం ఆ ప్రసంగ కార్యక్రమానికి వెళ్ళాం. ఆ రోజు సుప్రసన్న గారు మాట్లాడవలసిన అంశం తెలుగులో స్మృతి సాహిత్యాన్ని గురించి. సుప్రసన్న గారు ఆనాటి వైదిక వాంగ్మయంలో ఉన్న ఎలజీల నుంచి, సంస్కృత సాహిత్యంలో ఉన్న లౌకిక సంస్కృత సాహిత్యంలో ఉన్న ఎలజీల నుంచి, సంస్కృత నాటక సాహిత్యంలో ఉన్న ఎలజీల నుంచి, తెలుగు సాహిత్యంలో ప్రాచీన సంప్రదాయ సాహిత్యంలో కనిపించే ఎలజీ స్వరూపాల గురించి, ఆధునిక యుగంలో ఉన్న ఎలజీల గురించి, ఇంగ్లీష్ సాహిత్యంలోని ఎలజీ ప్రత్యేక సంప్రదాయం గురించి. నాకింకా గుర్తుంది, 70 నుంచి 75 నిమిషాల పాటు ఒక విజ్ఞాన సర్వస్వం మన ముందే ప్రవహిస్తున్నంత గొప్ప అనుభూతి వచ్చేటట్టుగా ప్రసంగం చేశారు. అద్భుతమైన ప్రసంగం. ఆ ప్రసంగం ఎలజీల గురించినటువంటి ఇంతకుముందే అన్నాను నేను, ఒక ఎన్సైక్లోపీడియా. బహుశా అది భావసంధ్యలో వచ్చి ఉంటుందని నా ఊహ. వచ్చింది. ఆ ప్రసంగం తర్వాత నారాయణ రెడ్డి గారు దగ్గరికి వచ్చి, సుప్రసన్న ఎంత ఎదిగిపోయావయ్యా అని చాలా ఆర్ద్రమైన మనసుతో, గాఢమైన అనురాగంతో
సుప్రసన్న గారిని అభినందించడం నాకు బాగా గుర్తున్నది. ఈ అంశం ఎందుకు చెప్తున్నానంటే, ఎంత లోతుగా అధ్యయనం చేస్తారు అనంటే అది అసాధారణమైన అధ్యయనం. దానికి మనకు కావలసినటువంటి ఆధారాలు, ఆ అధ్యయనం తాలూకు పర్యవసానాలు, ఫలితాలు మనకు చాలా సందర్భాలలో కనిపిస్తూ ఉంటాయి. ఈ వ్యాసంలోనే ఒక 10 పేజీలు దాటని సాహిత్య విమర్శ, సాహిత్య చరిత్ర అన్న వ్యాసంలోనే నాకు అటువంటివి 3 దొరికినాయి. అంటే తీవ్రమైన అధ్యయన ఫలంతో మాత్రమే ఇటువంటి ఫలితాంశాలు వస్తాయి అని నేను అనుకుంటాను. అటువంటి వాటిలో ఒకటండి, నవల ఎట్లా ప్రక్రియ రూపంగా మార్పు పొందింది అన్నది చెప్తున్నారు. కొంచెం కొంచెం క్లిష్టమైన అంశమే. నేను నాకు వీలైనంత నేను నెమ్మదిగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. మాలపల్లి నవలాట ఇతిహాసము ప్లస్ నవల. ఏకవీర నవల మహాకావ్యము ప్లస్ నవల. హిమబిందు నవల పురాగాథ ప్లస్ చరిత్ర ప్లస్ నవల. పురాణ వైర గ్రంథమాల పురాణము ప్లస్ నవల. ఇక 1000 పడగలు చూడండి, ఇతిహాసము ప్లస్ మహాకావ్యము ప్లస్ పురాగాథ ప్లస్ నవల. ఇంకా ఆసక్తికరమైంది, ఇవన్నీ ఆసక్తికరమైనవే, మరింత ఆసక్తికరంగా నాకు అనిపించింది మ్రోయు తుమ్మెద నవల ఆత్మకథ ప్లస్ జీవిత చరిత్ర ప్లస్ భావ కవిత ప్లస్ నవల. 6 నదులు ఉపన్యాసాలు ప్లస్ చరిత్ర ప్లస్ నవల. ఇది నవల మార్పు పొందిన ప్రక్రియ రూపం గురించి చెప్పిన అంశం నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ అంతస్తత్వాన్ని, ఆయా రచనల యొక్క అంతస్తత్వాన్ని బాగా చక్కగా సుప్రసన్న గారు అర్థం చేసుకోగలిగారు. ఈ కొత్త అంశాన్ని మనకు ప్రతిపాదించారు. అట్లాగే ఒక 2 ఇంగ్లీష్లో చెప్పాలని ఈ మాట ఫైండింగ్స్, 2 వారు అందుకున్నటువంటి అంశాలు 2 నన్ను బాగా ఆశ్చర్యానికి లోను చేసినాయి. వారి నిశితమైన పరిశీలన ఎంత లోతైనదో, ఎంత విస్తారమైన అధ్యయన తపఫలంగా వచ్చిందో మనకు అర్థమవుతుంది సంస్కృత సాహిత్యాన్ని గురించి. మొదటి కామెంట్ అండి, భాసుని కాలం నుంచి మురారి జయదేవుల కాలానికి సంస్కృత నాటకం క్రమంగా కవితామయమైన చెంపు ప్రబంధం వంటి స్థితికి చేరుకోవడం విచారించవలసిన అంశమే. బహుశా ఇక్కడ విచారం అంటే ఆలోచించవలసిన అంశమే. భాసుని కాలం నుంచి మురారి జయదేవుల కాలానికి సంస్కృత నాటకం క్రమంగా కవితామయమైన చెంపు ప్రబంధం వంటి స్థితికి చేరుకోవడం విచారించవలసిన అంశమే. ఇక్కడ ఇంకొకటి, సంస్కృత సాహిత్యం మీద మాట్లాడుతున్న క్రమంలో వారు చెప్పిన ఇంకో అంశం సంస్కృత అలంకార శాస్త్రాన్ని గురించి. చూడండి, ఇక్కడ కూడా సుప్రసన్న గారి ఆలోచనలు, అధ్యయనం, అనుభవ సారం మనకు కనిపిస్తుంది. మన అలంకార శాస్త్ర పరిణామాన్ని గమనిస్తే భరతుని రస సిద్ధాంతం నుంచి అభినవగుప్తుని రసధ్వని సిద్ధాంతం దాకా సాగిన క్రమంలో ఒక వలయం పూర్తయింది. అభినవగుప్తుని దాకా సాగిన ప్రయత్నాలన్నీ పార్శ్విక దర్శకాలే. అభినవగుప్తుని దాకా సాగిన ప్రయత్నాలన్నీ పార్శ్విక దర్శకాలే. కావ్య జగత్తులోని సృజనాత్మకతతోటి సంబంధం నిలుపుకుంటూ పరిణామంతో అనుబంధం లేకుండా ఈ అలంకార శాస్త్రంలో తత్వాన్వేషణ స్వతంత్రంగా కొనసాగింది. చాలా అద్భుతమైనటువంటి ఫైండింగ్. ఇక తెలుగు కవిత్వాన్ని నడిపించిన 3 సూత్రాలు లేదా 3 ప్రధానమైన సిద్ధాంతాల గురించి సుప్రసన్న గారు ఈ వ్యాసంలో ముగింపులో చెప్పారు. ఏమిటి అనంటే, ఒకటేట నన్నయ్య చెప్పిన కథన శిల్పం. దీన్ని అన్నారు ఆర్ట్ ఆఫ్ నేరేషన్ అట. కథాకథనాన్ని గురించి చేసిన ఆలోచన. తదనంతరం తిక్కన చెప్పిన శిల్పం. ఇక మూడవ అంశం విశ్వనాథ వారు చెప్పిన
జీవుని వేదన. ఇక్కడ 3. ఒకటి నన్నయ్య చెప్పిన కథన శిల్పం, తిక్కన చెప్పిన శిల్పం, విశ్వనాథ వారు చెప్పిన జీవుని వేదన. ఈ 3 అంశాలు తెలుగు సాహిత్య పరిణామ క్రమంలో వ్యక్తమైన 3 సాహిత్య తత్వాలు అంటారు. కేవలం 11 పేజీల వ్యాసంలో ఇన్ని అద్భుతమైన, నవీనమైన, కొత్త కోణంతో విశ్లేషణలు చేసిన అనేకమైన అంశాలు మనకు ఈ వ్యాసంలో కనిపించడం ఒక గొప్ప విశేషంగా నేను భావిస్తూ, ఇప్పుడు వారు రాసిన వ్యాసం ఒకటి, నా ప్రస్థానం ప్రయోగం అనే దానికి వెళ్తాను. అది కొంతమంది ప్రముఖ విమర్శకుల సాహిత్య వ్యాసాలతో కూడినటువంటి వ్యాస సంకలనము. ఇది చాలా పెద్ద వ్యాసం అండి. 2002 సంవత్సరంలో నా ప్రయోగం ప్రస్థానం అనే పేరుతో వచ్చింది. దీంట్లో మనకు కొన్ని వారు గుర్తించినటువంటి అంశాలను ఇక్కడ నేను మీ ముందు చెప్పడమే. సార్ శ్రీనివాసమూర్తి గారు, మీరు మ్యూట్ అయ్యారు. శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ప్రభావ కారకాలు ఏవైతే ఉన్నాయో, ప్రభావాన్ని చూపించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పెద్దవారు, వారి గురించి చెప్తూ ఏమన్నారనంటే, ఒక 2 అంశాలను ఇక్కడ నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. ఒక అంశము మనకు క్లాసిక్ అంటే ఏమిటి. ఇదివరకే ఒకసారి ఎక్కడో నండూరి రామ్మోహన్ రావు గారి చిన్న చమత్కారమైన వ్యాఖ్య నాకు ఇక్కడ గుర్తుకొస్తున్నది. ఆయన మార్క్ ట్వెయిన్ ను కుటంకిస్తూ ఒకసారి ఏం రాశారనంటే, క్లాసిక్ అంటే అందరూ చదువుమని అనేదట, కానీ ఎందుకో అందరూ చదివేటందుకు చాలా అంతగా ఆసక్తి చూపించనిది అని అన్నారట. ఎందుకన్నారో అది చమత్కారమైన మాటనే. అది గట్టిగా సాహిత్య లోకంలో గట్టిగా నిలిచేది కాదు. అయితే క్లాసిక్ అనేది ఎప్పుడైనా చాలా గొప్పదే. మరి క్లాసిక్ అనే దానికి ఏమిటి, దానికి కులమానం ఏమిటి, దానికి దాన్ని ఎట్లా మనము లెక్కించాలి క్లాసిక్ అని? ప్రతిదాన్ని క్లాసిక్ అనేటందుకు వీల్లేదు కదా అన్నప్పుడు ఒక 3 సూత్రాలు, చాలా గొప్ప సూత్రాలు చెప్పారు సుప్రసన్న గారు. నన్ను బాగా ఆకట్టుకున్నాయండి అవి. 1, కవి ప్రతిభా వ్యుత్పత్తులు శిల్ప నైపుణి. కవి ప్రతిభా వ్యుత్పత్తులు శిల్ప నైపుణి. 2, సమకాలీన చైతన్యము. 3, సార్వకాలీనత. ఇవి ఎవరైనా సరే, ఎంత లోతుగానైనా సరే, ఈ సూత్రాలకు వ్యాఖ్యానాలు మనము చెప్పుకోవచ్చు. 1, కవిలోని ప్రతిభా వ్యుత్పత్తులు శిల్ప నైపుణి. 2, సమకాలీన చైతన్యము. 3, సార్వకాలీనత. ఒక్కసారి మనం కవిత్రయ మహాభారతానికి ఈ 3 సూత్రాలను అన్వయించి చూస్తే ఖచ్చితంగా ఈ 3 సూత్రాలు దాంట్లో చక్కగా ఒదిగిపోతాయి అని నాకు అనిపించింది. ఇది మనం ఎంత లోతుగా అయినా మన భాష్యాలను, వ్యాఖ్యానాలు చేసుకోదగినటువంటి 3 సూత్రాలు మన ముందు సుప్రసన్న గారు చూపించారు ఈ వ్యాసంలో. తర్వాత ఈ 3టితో పాటు వివేచింపదగిన మరో 3 వస్తు సంగతులట. మానవుని మౌలిక ఇంద్రియానుభవాలు, మానసిక భావుక సంఘర్షణలు, సృష్టిలోని వైయర్థాన్ని, వైచిత్రిని, మానవ శక్తిని, అసాధ్యంగా నిలిచి ఉన్న విధి, ప్రకృతి, దైవీ శక్తులు, వీటిని గురించి వివరించేది. ఇక్కడ దీన్ని చూసిన తర్వాత ఒక్కోసారి మనకు ఈ సూత్రాలను మనం అప్లై చేసుకుంటూ చదువుకుంటున్నప్పుడు ఈ సూత్రాలు ఎంత సరి అయినవి, ఎంత గొప్పవన్నది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ అంశంతో పాటు ఈ వ్యాసంలో నన్ను నాకు బాగా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం రహస్య కథన సంప్రదాయం. కవి ఒక అంశాన్ని కావ్యంలో చెప్పినప్పుడు నాకు అర్థమైంది, నేను మీ ముందు మనవి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే సుప్రసన్న గారు చాలా గాఢమైన, లోతైనటువంటి విమర్శకులు కనుక కొన్ని సందర్భాలలో నాలాంటి వాడు అంతటి అంశాలను లోనారసి
అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు, కష్టమే అవుతుంది ఒక్కొక్కసారి. అయితే ఇక్కడ ఈ రహస్య కథన సంప్రదాయం అన్నదాన్ని ఒక్కసారి చూస్తే కవి ఒక అంశాన్ని కావ్యంలో చెప్తాడు. దాని వెనుక సాంకేతికత కానీ ప్రతీకాత్మకత కానీ వేరే రీతిగా ఉండవచ్చు. అటువంటి రహస్య కథన సంప్రదాయం తెలుగులో ఉంది అని చెప్తూ తిక్కన గారిని గురించి, రుక్మిణి కళ్యాణాన్ని గురించి, అదేవిధంగా వేయి పడగల నవల గురించి, రహస్య కథన సంప్రదాయాన్ని గురించి చెప్పి ఆ ఒక అద్భుతమైన విషయాన్ని అంతవరకు బహుశా చాలా మంది చర్చించని అంశాలని ఈ వ్యాసంలో వారు చర్చించారు. నేను ఇక్కడ పోతన భాగవతంలోని రుక్మిణీ కళ్యాణంలోని రహస్య కథన సంప్రదాయం గురించి సుప్రసన్న గారు చెప్పిన వాక్యాలను నేను ఇక్కడ ఉట్టంకించాలి అనుకుంటున్నాను. దయచేసి వినగలరు. పోతన భాగవతంలో రుక్మిణీ కళ్యాణంలో దేవి ఉపాసనా తత్వం నిగూఢంగా ఉన్నది. ఈ గాథలో రుక్మిణీదేవి బాలా త్రిపుర సుందరి నిత్య కళ్యాణశీలగా ధ్యానింపబడుతున్నది. రచనలో 5 చోట్ల బాలా శబ్దము పోతన ప్రయోగించాడు. ఉపాఖ్యానారంభం ఖగనాథ శబ్దం చేత జరిగింది. ఈ ఖగనాథుడు వేదాధిష్టాత, ప్రాణాది పంచకాధిపతి అయిన ఒక వ్యూహ విశేషం. ఈ ఖగ లక్షణం వల్లనే ఆమె సుధ అయింది. శ్రీకృష్ణుని కొరకు వాడిన మరొక విశేషణము చక్రి అన్నది. అది షట్చక్ర సంచారశీలుడైన సాధకుని తెలియజేస్తున్నది. పోతన్న గారు గోపాల సుందరి మంత్రోపాసనం చేసినట్లు శ్రీ నోరి నరసింహ శాస్త్రి కవిద్వయంలో పేర్కొన్నారు. ఈ మంత్రం శ్రీకృష్ణాష్టాదశాక్షరి పంచదశి మంత్రముల సంయోగముగా రూపొందుతుంది. ఇంత లోతుగా రహస్య కథన సంప్రదాయాన్ని గురించి చెబుతూ ఇక్కడ కేవలం ప్రాచీన సాహిత్యానికే ఈ రహస్య కథన సంప్రదాయం అనువర్తన చేయలేదండి. ఆధునిక యుగంలో అత్యంత అభ్యుదయ కవిగా గుర్తింపు ఉన్న గొప్ప ప్రతిభావంతులు గురజాడ అప్పారావు గారి రచనలోనూ దీన్ని అనువర్తన చేసి చూపించారు సుప్రసన్న గారు. ఏది? రహస్య కథన సంప్రదాయం. అది గురజాడ అప్పారావు పూర్ణమ కథలో హిరణ్య వర్ణయైన శ్రీదేవి తత్వం ఉన్నదని నిజమైన గురజాడ చైతన్యం అన్న వ్యాసంలో నిరూపించడం జరిగింది. ఇది 1981 నాటి. బంగారు దుర్గమ్మ అన్న చోట ఆమె హైరణ్య చెవినే కాక పూర్ణమ్మలో పూర్ణ శబ్దం చేత పరదేవతా లక్షణాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కొండలు, కోన, కొలను అన్న 3 ఆవరణలు దాటితేనే కోవెల. ఆ దుర్గ సప్తశతిలో 3 అవతారాలు ఎత్తింది. ఆ ఖండకావ్యం చివర కన్నుల కాంతులు అన్న పద్యం పంచీకరణాన్ని ప్రస్తావించి చివరకు పూర్ణమేవావశిష్యతే అన్న రుగర్థాన్ని వ్యాఖ్యానించింది. ఇది రహస్య కథన సంప్రదాయంలోని రహస్యాల గురించి సుప్రసన్న గారు ఆవిష్కరించిన అద్భుతమైన సత్యాల సారం. నాకు అర్థమైంది దాన్ని మీ ముందు మనవి చేసే ప్రయత్నం చేశాను. అంటే రహస్య కథన సంప్రదాయం అనేది ఒక మహాప్రతిభావంతులైన కవులకు ఆ కాలంలో సాధ్యమైంది. ఈ సంప్రదాయాన్ని తాను వసుచరిత్ర గురించి జరిపిన పరిశోధనలో తెలుసుకున్నానని సుప్రసన్న గారు ఈ వ్యాసంలో వివరించడం జరిగింది. ఇక సాహిత్య చరిత్ర సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క యుగాన్ని ఒక్కొక్క రకంగా వర్గీకరించడము, వారి అభిరుచులు, వారు ఏర్పరచుకున్న కొలమానాలు, వారికి ఉన్న భావజాలాలు, వారికి ఉన్న వైయక్తిక దృష్టిపథాలు, వీటి ద్వారా వాటి గురించి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే సుప్రసన్న గారు సాహిత్య చరిత్ర రచన ఎప్పుడు చేయలేదు. సాహిత్య చరిత్ర రచనలను చక్కగా వివేచించారు. ఆ సందర్భంగా వారు చేసిన 1-2 ప్రసంగాలు కూడా వినే భాగ్యం నాకు దొరికింది. ఆరుద్ర గారికి ముందు నుంచి కూడా, పింగళ లక్ష్మీకాంతం గారి నుంచి, అంతకంటే ముందు నుంచి చాలా మంది దృష్టికి వెళ్ళినటువంటి కండవల్ లక్ష్మీరంజనం గారి వంటి గొప్ప పండితులు రాసిన సాహిత్య చరిత్ర వ్యాసాల నుంచి వారు నాతో చెప్పడం, నేను అప్పుడప్పుడు వినడం నాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ సాహిత్య చరిత్ర అంటే ప్రధానంగా సంప్రదాయ కవిత్వ చరిత్రను 3 రకాలైనటువంటి యుగాలుగా
సుప్రసన్న గారు విభజించి చూపించారు. అయ్యా, ఇంతకుముందు నేను చెప్తున్న ఈ వ్యాసంలో 3 అంశాలు ప్రధానమని చెప్పానండి నాకు అర్థమైనవి. ఒకటి, క్లాసిక్ కి సుప్రసన్న గారు ఇచ్చినటువంటి సూత్రీకరణలు. రెండవది, రహస్య కథన సంప్రదాయం. మూడవది, కవితా యుగాలను సుప్రసన్న గారు గుణాత్మకమైన పద్ధతిలో వివరించినటువంటి రీతి. ఒకటి వాటిని చెప్తున్నాను చూడండి. మొదటిదట కవిత్రయ కవితా యుగం. 300 సంవత్సరాలు సాగింది ఇది. కావ్య పరమార్థం విశ్వశ్రేయం. జగత్యుత బుద్ధి తెలుగు కవిత్వ చరిత్రలో సత్వగుణం పరిపాలించిన వేళ ఇది. కవిత్రయ కవితాయుగమట ఇది సత్వగుణం పరిపాలించిన కాలమట 300 సంవత్సరాలు. జగద్భితమైన బుద్ధి తెలుగు కవిత్వంలో తెలుగు కవులకు ఆ దృష్టికోణం ఉండేది. అయ్యా మ్యూట్ అయ్యారు. యుగం శ్రీనాథుని యుగంలో శ్రీకృష్ణదేవరాయల యుగం రజోగుణం ప్రాధాన్యత వహించిన యుగం. హలో, వినపడుతుందండి, చెప్పండి. సారీ, ఏదో కాల్ వచ్చింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కవిత్రయ కవితాయుగం 300 సంవత్సరాలు సాగింది. కావ్య పరమార్థం విశ్వశ్రేయం. జగద్ధిత బుద్ధి తెలుగు కవిత్వ చరిత్రలో సత్వగుణం పరిపాలించిన వేళ ఇది. అయిపోయింది. రెండవ యుగం శ్రీనాథునిది. శ్రీకృష్ణదేవరాయల యుగం రజోగుణం ప్రాధాన్యం వహించిన యుగం. వక్తవ్యం కంటే అభివ్యక్తి ముఖ్యమైంది. కవిత్వం ఒక సమ్మోహన శీలాన్ని పెంచుకున్నది. కవిత్ర యుగంలో పాల్కురికి సోమన్న ఎలా రజోగుణ ప్రాధాన్యం ఉన్న కవియో, శ్రీనాథ యుగంలోనూ పోతన సత్వగుణం ప్రధానమైన కవి. అలసాని పెద్దన్న జగద్ధిత బుద్ధితో రచించిన కవి. అంటే కొన్ని మినహాయింపులు అని. మూడవ యుగం తర్వాత యుగం తమో గుణాలు విజృంభించిన యుగం. మనిషిలోని పశువును మేల్కొల్పే శృంగారం, ప్రతిభా ప్రకాశం లేని చిత్ర కవిత ఈ యుగాన్ని ఆవరించాయి. ఇది నాకు అర్థమైనంత వరకు ఈ 3 యుగాలకు సంబంధించి సుప్రసన్న గారు చేసిన వ్యాఖ్యలో ఒక్క వాక్యాన్ని తీసేసేటందుకు వీలు లేనిది, ఒక్క వాక్యాన్ని కొత్తగా చేర్చేందుకు కూడా వీలు లేనిది అని అనిపిస్తూ ఉంది నాకు. ఇవి ఈ 2 వ్యాసాల గురించిన విశ్లేషణ. తర్వాత నేను ఇంతకుముందే మీకు నా పరిమితులను మనవి చేశాను. నాకు ఈ పుస్తకము మొత్తం చదివేటందుకు సమయము నాకు వ్యవధి లేనందువలన నేను కొన్ని వ్యాసాలను మాత్రమే మీతో విశ్లేషిస్తూ, కొన్ని సుప్రసన్న గారికి సంబంధించిన కొన్ని విశేషాలు మనకు ఈ గ్రంథంలో లభ్యమైనవి కొన్ని అంశాలు మీతో నేను పంచుకుంటాను. మనకు 1946, 47 ప్రాంతంలో సుప్రసన్న గారు పద్యరచన చేసినట్టుగా మనకు ఈ పుస్తకం ద్వారా నాకు కొత్తగా తెలిసింది. ఆ పద్యం కూడా అందమైన కంద పద్యాన్ని రచించినట్టుగా ఈ పుస్తకం మనకు అక్కడక్కడ దొరికినటువంటి వారి జ్ఞాపకాలకు సంబంధించిన వారు రాసుకున్న వ్యాసాలలో లభ్యమవుతున్న సమాచారం. తర్వాత వారి బాబాయి సుప్రసిద్ధ సాహితీవేత్త, ఛందశాస్త్రవేత్త, స్వర్గీయ ఆచార్య కోవెల సంపత్ కుమార్ ఆచార్యుల వారి మీద వారు ఎప్పుడో చాలా పిన్న వయసులోనే ఒక వచన కవిత్వం రచించినట్టుగా సుప్రసన్న గారి జ్ఞాపకాలు, వారు రాసుకున్న జ్ఞాపకాల వ్యాసాలలో మనకు అర్థమవుతాయి. ఇవన్నీ కొంచెము పూర్వము నేను పాత్రికేయ నేపథ్యం ఉన్నవాడిని కనుక ఈ వ్యాసాలు నాకు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. అంటే కొంత సమాచారం బాగా దొరుకుతుంది అన్న సంతోషం అన్నమాట. అట్లాగే 1954లో సుప్రసన్న గారు విమర్శకులుగా మొట్టమొదటిగా సాహిత్య ప్రపంచంలోకి వెలుగులోకి వచ్చిన సంగతి కూడా మనకు ఈ పుస్తకంలో
దర్పణం వ్యాసాలలో దొరుకుతుంది. అది గోల్కొండ పత్రికలో 1954 సంవత్సరంలో మే నెలలో వారు ఉదాహరణ వాంగ్మయం మీద, ఉదాహరణ ప్రక్రియ మీద వ్యాసం రచించారట. ఉదాహరణ ప్రక్రియ మీద వ్యాసం రచించడమే కాదు, ఉదాహరణ ప్రక్రియలో రచనలు చేసిన అరుదైన కవిగా మనకు సుప్రసన్న గారు ఎప్పుడైనా అరుదైనటువంటి ప్రతిభను వారు చూపించారు. అట్లాగే మనకు సుప్రసన్న గారు ఇంకొక చాలా గొప్ప, నాకు ఆసక్తిగా అనిపించిన అంశం ఏమిటి అనంటే, సాహితీ బంధు బృందం 1955 ప్రాంతంలో ఏర్పాటైందని సుప్రసన్న గారు రాశారు. దానికి వారు అధ్యక్షులుగా ఉన్నారట. స్వర్గీయ ఆచార్య పేర్వారం జగన్నాథం గారి లాంటి అప్పటి మిత్రులు, వారి సమకాలీన మిత్రులు, సహాధ్యాయులు సాహితీ బంధు బృందంలో వారు కూడా చురుకైనటువంటి భూమిక నిర్వహించారట. ఇది ఇట్లా ఉంటే, మా పివి నరసింహారావు గారు సాహితీ బంధు బృందం సమావేశం సందర్భంగా విశ్వనాథ సత్యనారాయణ గారు వరంగల్కు వస్తే, పివి నరసింహారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారిని కలుసుకొని అక్కడే 1000 పడగలు నవలను హిందీలోకి అనువదించేందుకు విశ్వనాథ సత్యనారాయణ గారి అనుమతిని తీసుకున్నట్టుగా కూడా మనకు సుప్రసన్న గారి వ్యాసం, మనకు వారి ఆ జ్ఞాపకాల వ్యాసాల్లో మనకు ఒక సమాచారం ఉంది. ఇంకా ఇది ఇట్లా ఉంటే, నాకు అనేక సందర్భాలలో సుప్రసన్న గారు వరంగల్లుకు సంబంధించిన జ్ఞాపకాలను చెప్తూ ఉంటే 2 అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి. వరంగల్లు ఆనాటి జ్ఞాపకాలను చెప్తూ ఉన్నప్పుడు వారు పరవశించిపోతూ ఉంటారు సుప్రసన్న గారు. వరంగల్ జ్ఞాపకాలను వింటూ ఉన్నప్పుడు నాకు కూడా వారు చెప్తున్న తీరును బట్టి నాకు అదే అనుభూతిలోకి వస్తుంది. నేను పరవశంగా వింటూ ఉంటాను. అట్లా 4 వ్యాసాలు దీంట్లో ఉన్నాయి. వారి బాబాయ్ ఆచార్య సంపత్ కుమారాచార్య గారి గురించి రాసిన వ్యాసం 1994లో సాహితీ సంపదలో వచ్చి ఉంటుంది. ఆ వ్యాసం దీంట్లో తిరిగి ప్రకటితమైంది. దాంట్లో వారితో సంపత్ కుమార గారితో సుప్రసన్న గారికి ఉన్న అనుబంధం ఎంత గొప్పదో, ఎక్కడ సుప్రసన్న గారు ఇటువంటి వ్యాసాలు రాస్తున్నప్పుడు ఈ రకమైనటువంటి ఒక పద్ధతిని, ఈ క్రమము అనేది ఏర్పాటు చేసుకోకుండా చాలా లలితంగా వ్యాసాలను కొనసాగిస్తూ ఉంటారు. ఇటువంటి జ్ఞాపకాల వ్యాసాలు ఎప్పుడు వచ్చినా సరే చాలా అసలే మృదువైన వ్యాస రచన రీతి మరింత మృదువుగా మారుతుంది. ఎక్కడ ఏ శబ్దము ఎక్కడ అవసరమో, ఎక్కడ ఏ పదం అవసరమో అక్కడ ఆ పదం తప్పకుండా వచ్చి తీరుతుంది. అప్పుడు ఒకసారి ఈ వ్యాసాలోనే ఒక దగ్గర ఉందండి, తమ జ్ఞాపకాలను గురించి చెప్తూ, అప్పుడప్పుడే వరంగల్లో సినిమాలు తొంగి చూస్తున్నాయి. అంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఇట్లా సినిమాలు ఇట్లా వస్తున్నాయి అని చెప్పడానికి వారు వాడినటువంటి వాక్యం సినిమాలు తొంగి చూస్తున్నాయి. అట్లే అప్పుడే సరస్వతీదేవి కాలి అందెల రవళి మాకు వినిపిస్తోంది అప్పుడప్పుడే అని, ఇట్లా ఆలంకారికం. ఒక్కసారి కొన్ని సందర్భాలలో ఎవరైనా కానీ అలంకారాలను ఎక్కువగా వచనంలో వాడితే కూడా ఇబ్బందే. సమతూకంతో వాడడం అనేది గొప్ప ఆర్ట్. అది ప్యూర్ ప్రోజ్లో గొప్ప ఆర్ట్. మంచి ఈస్థెటిక్ ప్రోజ్ రాయడం నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, గొప్ప ఆర్ట్. అది ఎక్కడ ఆ అలంకారం అనేది ఎక్కడ ఎబ్బెట్టుగా లేకుండా చాలా సహజంగా, వస్తు విస్తారాన్ని మించినటువంటి ఆలంకారిక రీతి. వస్తువు ఉంటుంది, వస్తువును మించని ఆలంకారిక రీతి. అట్లా మనకు అన్ని వ్యాసాలలో దాదాపుగా మనకు అదే రకమైన పద్ధతి కనిపిస్తూ ఉంటుంది. సంపత్ కుమార్ గారి గొప్పతనము, ఎంత పాండిత్యము, ఎంత వ్యుత్పత్తి కోసం వారు చేసిన సాధనా క్రమం ఎటువంటిది, ఆ సాధనా క్రమంలో సుప్రసన్న గారు కూడా వారికి ప్రోత్సాహకంగా ఉన్న తీరు ఎటువంటిది, సుప్రసన్న గారికి సంపత్ కుమార్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఎటువంటిది, ఇవన్నీ నేను మా బాబాయ్ గారు వ్యాసంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇంకో కొన్ని అంశాలను ఒక్కసారి నేను గుర్తు చేసుకొని ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఒకసారి ఇక్కడ మా నాన్నగారిని కూడా గుర్తు చేసుకుంటాను. మా నాన్నగారు స్వర్గీయులు గుమ్మన్న గారి లక్ష్మీనరసింహ శర్మ గారు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా ప్రసిద్ధులైన అష్టావధాని, 330 అవధానాలు చేసిన వారు.
ఎప్పుడైనా వారు ఉన్నది ఒక 6 నెలలు మాత్రమే అక్కడ వరంగల్‌లో. ఎప్పుడో 1960ల చివరలలో అక్కడ వారు తెలుగు పండిట్ ట్రైనింగ్ చేశారు. అప్పుడున్నారు. ఆ 6 నెలల ఆ జీవిత కాల ఆ 6 నెలల స్వల్ప కాల వ్యవధికి సంబంధించిన అనుభవాలను వారు జీవితాంతం అప్పుడప్పుడు మాతో చెప్పేవారు. వరంగల్ ఎంత గొప్పది, ఎంత సాహిత్య సుసంపన్నమైన సుప్రసన్నమైన వాతావరణంతో ఉంది అననేది. ఇక్కడ అందుకు సంబంధించినటువంటి మూలాలు ఎక్కడ ఉన్నాయి ఆధునిక యుగంలో అన్నది సుప్రసన్న గారు రాసిన ఆ వ్యాసాలలో మనకు దొరుకుతుంది. ఎంతమంది గొప్పవారి పేర్లు, వారి వారి గొప్పతనాలు వారు చక్కని వ్యాఖ్యా సహితంగా వారి వారి ప్రతిభలను పట్టి ఇచ్చే రకంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రశంసనీయమైనటువంటి స్మరణ చేస్తూ ఎంతమంది గొప్పవారు. గార్లపాటి రాఘవరెడ్డి గారు, వైకే శాస్త్రి గారు, తర్వాత హరి రాధాకృష్ణమూర్తి గారు, తర్వాత విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు, ఇంకా అనేక మంది గొప్పవారు, దూపాటి వెంకటరమణాచార్యులు వారు, వీళ్ళందరి గురించినటువంటి జ్ఞాపకాలు మనకు ఈ వ్యాసాలలో దొరుకుతాయి. ఇంకా నేను ముగించే కంటే ముందు 1970లలోనే సాహిత్యము జాతీయకరణ అనే వ్యాసం రాయడం సుప్రసన్న గారు ఏర్పరచుకున్నటువంటి ఒక భావజాల నిబద్ధతకు సంకేతంగా నేను భావిస్తున్నాను. చాలా లోతైనటువంటి తాత్విక వ్యాసాలు దీంట్లో ఉన్నాయి. చాలా లోతైనటువంటి సాహిత్య అంశాలను అధ్యయనం చేసి ఆ అధ్యయన ఫలాలను మనకు అందించినటువంటి వ్యాసాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అనంటే సుప్రసన్న గారి సాహిత్య మరియు తాత్విక మరియు జీవన తాత్విక వివేచనల యొక్క దర్పణం ఈ దర్పణం అని భావిస్తూ, నేను ముందే చెప్పాను, నాకు వ్యవధి తక్కువగా ఉన్నందువలన నేను కొన్ని సీమితమైన అంశాలతోనే ఈ ప్రసంగాన్ని చేయవలసి వచ్చింది. ఈ విషయంలో మీ అందరూ సహకరించినందుకు అందరికీ, పెద్దలందరికీ, సాహిత్యాభిమానులందరికీ వినమ్రంగా నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు గిరిజా మనోహర్ బాబు గారికి, నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. గిరిజా మనోహర్ గారు సార్ గిరిజా మనోహర్ సార్ సార్ మీరు మిత్రులు బాలశ్రీనివాసమూర్తి గారు సుప్రసన్న గారి సాహిత్య విమర్శలో ఉన్న లాలిత్యాన్ని, ఎందుకంటే విమర్శ చాలా కఠినంగా ఉంటుంది సాధారణంగా, కానీ వారు ఎంత సుందరంగా మళ్ళీ సర్వసమగ్రంగా, అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, ముఖ్యంగా ఐతిహాసికమైనటువంటి విషయాలను చెప్పేటప్పుడు కూడా చాలా లలితంగా, చాలా హాయిగా మనం చదువుకునే విధంగా చెప్పినారు అనడానికి చక్కని దృష్టాంతాలను చూపిస్తూ, ఏ విధంగా వారి వచన రచన ఎంత సుందరంగా ఉంటుంది, సాహిత్య విమర్శ ఎంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాల్ని చాలా బాగా చెప్పారు. తర్వాత మిత్రుడు ఇంకా భావుక సీమ మీద కూడా మాట్లాడేది ఉంది. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. మళ్ళీ ఆయనను ఎప్పుడు ఇట్లా వేధిస్తూనే ఉంటాము. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే తప్పకుండా ఈ వారం వారిని మాట్లాడించాలి అనేటువంటి ఆలోచన కూడా కలిగి, అది కొంచెం ఆలస్యంగా తనకు మాట్లాడే అవకాశం కలిగింది నాకు. కాకపోతే మాటను మన్నించి దర్పణంలో ఉన్నటువంటి సుప్రసన్న గారి వ్యాసాలను చూపించేటువంటి గొప్ప దర్పణ తుల్యమైనటువంటి ప్రసంగాన్ని అందించారు. చాలా సంతోషం. మిత్రుడికి ధన్యవాదాలు తెలియజెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కృష్ణమూర్తి గారిని కోరుతూ ముగిస్తున్నారు. నమస్కారం. బాలశ్రీనివాసమూర్తి గారితో మంచి ఉపన్యాసం వినాలంటే వారికి ఎక్కువ టైం ఇవ్వకూడదు చెప్పాలి అనేటువంటిది నిర్వాహకులుగా మాకు అర్థమైంది. ఎందుకంటే 24 గంటలు టైం ఇస్తే కొన్ని వ్యాసాలతోనే చాలా చక్కగా గొప్పనైనటువంటి ఉపన్యాసాన్ని అందించారు. లేకపోతే మొత్తం దర్పణం అంతా ఒకటేసారి, మొత్తం అద్దం అంతా ఒకసారి చూపించాలనేటువంటి దాంట్లో ఈ గంట సేపట్లో మొత్తం చెప్పాలని ఆతృత పడేవారేమో బహుశా. ఈ దర్పణం పైనే మనకు ఇంకో 1-2 ఉపన్యాసాలు వినగలిగే ఇచ్చినారు.
ఆ కిటుకు మాకు తెలిసింది. ధన్యవాదాలు శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా ఇంకా ముందు ముందు మిగతా విమర్శ గ్రంథాలపైన కూడా మీ అద్భుతమైనటువంటి వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ గొప్పతనం ఇంకోటి ఏంటంటే ఈరోజు శ్రీలక్ష్మణమూర్తి గారు కార్యక్రమంలో ఉన్నారు. మీ ఉపన్యాసాన్ని ఆచార్య సంతోషం అండి. శ్రీలక్ష్మణమూర్తి గారు విన్నారు. సంతోషం అండి. వారికి నమస్కారాలు. అయ్యా వారికి సుప్రసన్న గారి సాహిత్య నారాయణ రెడ్డి గారు ఒక చిన్న మాట చెప్పాడు. సుప్రసన్న గారి కవిత్వం ఎంత లోతో విమర్శ అంత ఎత్తయింది అన్నాడు. బాగుంది. అదొక్కటి చాలు. వారి విమర్శ ఎంత గొప్పగా ఉంటుంది. మనకు ఇంతకుముందు మీరు చెప్పారే లోతులకు వెళ్ళి ఎట్లా పరిశీలన, భాగవతంలో ఉన్నటువంటి అమ్మవారి శ్రీ విద్యా సంప్రదాయాన్ని ఎంత గొప్పగా, అంటే పోతన ఉపయోగించినటువంటి శబ్దజాలాన్ని ఆధారం చేసుకొని ఆ తత్వాన్ని, అంతస్తత్వాన్ని ఎట్లా చెప్పారు, చాలా బాగుంది. చాలా బాగా చెప్పారు. అది అయ్యా సుప్రసన్న గారి పరిశీలన దృష్టి ఎట్లా ఉంటుంది అనడానికి, ఇది మంచి సూచిక. చాలా బాగుంది మిత్రమా. ఇక ఇంకా చాలా విలాసాలు చెప్పాలి. ఇక మీరు సిద్ధపడుతూ ఉండండి ఎప్పటికప్పుడు. మేము ఎప్పుడో తప్పకుండా అండి. అదే తప్పకుండా సార్. మేము అంటే దొరికిన గనిని వదిలిపెట్టుకోము అట్లా. సరే, నా అదృష్టం అది. సంతోషం అండి. అందరికి ధన్యవాదాలండి. అందరికి ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు కార్యక్రమం ముగించుకునే ముందు చిన్న మాట, మళ్ళీ వచ్చే శనివారం సుప్రసన్న సాహిత్య వివచన 31వ భాగానికి ఎదురు చూస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణ స్థితితో ముగించుకుందాం. కనుమూయంగని పించు కాంచనపటి కళ్యాణ రూపంబు చందన గంధస్థగితాంబువారమై చైతన్య ప్రభాపూరమై వనవీధి విచరత్తమాల తరువై వల్లభ్య సీమంతమై ప్రణతోపాస్య వదాన్యమై విజిత కల్పా గోపికా వల్లభ. నమస్కారం.